అందరికి నమస్తే మిత్రులారా. విషయం ఏంటంటే, నేను ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తూనే ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది మీకు కూడా తెలుసు, ఒకసారి గుర్తు చేద్దామని నా ప్రయత్నం. ఎక్సర్సైజ్ చేస్తేనేమో బాడీ సర్వీసింగ్ అవుతుంది. మరి గుండె ఎట్లా కావాలి? ఎక్సర్సైజ్కు గుండెకు సంబంధమే లేదు అసలు. దేని దానికి లెక్క. ఇది కుల్లా ముచ్చటది. అర్థమైందా? మరి గుండె సర్వీసింగ్ చేసుకోవాలి. నేను వాడిన ఒక 10 రోజులు వాడిన. ఏమేమి తీసుకోవాలంటే, 2 ఎల్లిపాయల ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక ఖర్జూర, ఒక 2 తమలపాకులు. ఇది ఎప్పుడు వాడాలి? పరిగడుపున వాడాలి. పరిగడుపున వాడిన తర్వాత 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేయండి. చేసిన తర్వాతనే వాటర్ కానీ ఇంకేమైనా తినాలని ఇంకేదైనా ఉంటే తినండి. అప్పటిదాకా మాత్రం వాటర్ తాగొద్దు, ఏం తినొద్దు. ఇలా 15 రోజులు వాడండి. ఇలా వాడితే మీ గుండె బాగా పనిచేస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు బాగుంటేనే నీ ఫ్యామిలీ బాగుంటుంది. ఎందుకంటే నేను నమ్ముకొని నీ ఫ్యామిలీ ఉంది కదా, వెనక భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా, తల్లిదండ్రులు ఉన్నారు కదా, మరి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉన్నది కదా. అందుకు నువ్వు వాడాలని చెప్తున్నా. మరి ఈ వీడియో నేను ఏంటంటే లైక్ల కోసమో కామెంట్ల కోసమో చేస్తలేదు. నేను చెయ్యను కూడా, నాకు అవసరం కూడా లేదు. ఆ లైక్లు కొడితే నేను సంతోషపడతా, కామెంట్ పెడితే ఆనందపడతా. ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెట్టినా కూడా నేను బాధపడను, నాకంత అవసరం కూడా లేదు. ఎందుకంటే కానీ నేను చనిపోయే లోపల నాకంటే ఒక పేజీ ఉండిపోవాలని నేను ప్రయత్నం చేస్తున్నా. అది నా కోరిక. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది అందరూ ఏం చేస్తారంటే, డబ్బు సంపాదించాలని డబ్బు వెనుక పరిగెడుతూనే ఊర్రు. అది పట్టుకుర్రు, దీన్ని వదిలేసారు. దేని? ఆరోగ్యాన్ని. అది సంగతి ఎట్లా? దాన్ని చూడాలి కదా. ఇది బాగుంటేనే, ఈ దేహం బాగుంటేనే నువ్వేమైనా చేయగలుగుతావు. లేకపోతే నువ్వేం చేయలేవు కూడా. నీకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకో బ్రదర్. హెల్తీగా ఉండండి. మీరు బాగుంటేనే, మళ్ళీ చెప్తున్నా, మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది. లేదంటే ఏదన్నా మీరు అనారోగ్యంతో చనిపోతే మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని నేను తెలియజేస్తున్నాను. కానీ అలా చేయకండి దయచేసి. మీకు మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకోవడం నా స్వార్థం, అది అంతే. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, నేను కామెంట్ల కోసము లైక్ల కోసం వీడియో చేస్తలేను, చెయ్యను కూడా. ఈ దేహము ఇదేం కోరుకుంటుందో అన్నీ దానికి టైం ప్రకారంగా అన్ని ఇస్తున్నాం మనం. కానీ మనము కేవలం తిండి కోసమే బతుకోదు కదా. ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నాను ఇవనంటే, నేను ఒక కరాటే కోచ్ను కాబట్టి నా ధర్మంగా నేను చెప్తున్నా. లేదు నా దేహం నాది, నేను సస్తా, నేను పాటించాలా అనుకుంటే పాటించాలి. నీ ఆలోచనకే వదిలేస్తున్నా. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన.